the fire. Fire will be fire. I am fire. I am fire. I am fire. I am the fire. దేవ పూర్తి పేరు దేవతర సలార్. ఒక ఊచకోత విధ్వంసం చేయడానికి, ఒక మారణ హోమం చేయడానికి ఒక వ్యక్తి తన స్నేహితుడి కోసం పూనుకుంటే ఎలా ఉంటుందో ఈ సినిమా ఇది. నిజంగా గొడ్డలికి కూడా తెలియదేమో తను ఇంతలా నరకగలని దేవా చేతిలోకి వెళ్ళేంత వరకు. పోలేరమ్మ జాతరలో తెలుసు కదా, పొట్టేళ్ళని బలిస్తారు, పసుపు రాసి బొట్టు పెట్టి ఒక దండేసి బలిస్తారు చూడండి. అటువంటి డైలాగ్స్తో ఒక ఫైట్ సీక్వెన్స్ ఉంటుంది, 2 ఉంటాయి. పీక్స్ అసలు. ఆ యాక్షన్ సీక్వెన్స్ని డిజైన్ చేసిన వాళ్ళని ఎంత ఎప్రిషియేట్ చేసినా తక్కువే. అండ్ బై ద వే, అందరికీ ఉన్న డౌట్, కేజీఎఫ్కి లింక్ ఉందా లేదా అని ఇప్పటికీ చాలామందికి డౌట్ ఉంది. ప్రశాంత్ నీల్ గారు క్లారిటీ ఇచ్చారు ఇంటర్వ్యూలో, ఎటువంటి సంబంధం లేదు, సలార్ డిఫరెంట్ స్టోరీ అని. అదైతే నిజమే, సలార్కి కేజీఎఫ్కి ఎటువంటి సంబంధం లేదు. అండ్ ట్రైలర్లో చూపించింది చాలా తక్కువ, స్నేహం కోసం అన్నట్టు చూపించారు. అంతకు మించి చాలా అంటే చాలా స్టోరీ ఉంది, చాలా వరల్డ్ బిల్డింగ్ ఉంది. మీరు మూవీ చూస్తే కానీ మీకు తెలియదు. మరీ ముఖ్యంగా మన డార్లింగ్ కోసం మాట్లాడుకోవాలి. ఇన్నాళ్ళకి డార్లింగ్ కటౌట్ని ప్రాపర్గా యూజ్ చేసిన డైరెక్టర్ ప్రశాంత్ నీల్. తన యాంగర్ని కంట్రోల్ చేస్తున్నప్పుడు ఎలా రియాక్ట్ అవుతాడో, ఏం చేయబోతున్నాడో అని క్యూరియాసిటీని చాలా బాగా చూపించారు మూవీలో. అండ్ ఆ క్యూరియాసిటీ వచ్చినప్పుడు చాలా ఇంటెన్స్తో టెన్షన్గా మనం సీట్ ఎడ్జెస్ వరకు వచ్చి ఏం జరుగుతుందా అని చూస్తాం. అంత ఇంట్రెస్టింగ్గా వెళ్తుంది. ఈ మూవీకి అతిపెద్ద ప్లస్ ఏంటో తెలుసా? ప్రభాస్. అతను లుక్స్తోనే ఈ మూవీ మొత్తం నడుస్తుంది. అతను మాస్ రా లుక్స్ చూస్తుంటే మనకి మెంటల్ వచ్చేస్తుంది ప్రతి సీన్లోన. అండ్ కమింగ్ టు ది టెక్నికాలిటీస్, చాలా అంటే చాలా బాగున్నాయి కెమెరా వర్క్. నిజంగా అసలు అంత డార్క్నెస్ని అంత క్లారిటీగా చూపించడం ఇట్స్ నాట్ ఎ నార్మల్ థింగ్. అండ్ కమింగ్ టు ది మ్యూజిక్ కూడా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ తీసేశారు. మనకి కేజీఎఫ్ కొట్టారు కదా ఆయనే, రవి బసూర్, చాలా బాగా కొట్టారు మ్యూజిక్. అండ్ కమింగ్ టు ది సపోర్టింగ్ యాక్టర్స్, చాలామంది ఉన్నారు. అందరూ ఎవరి వాళ్ళ రోల్స్కి బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు. అండ్ ముఖ్యంగా మన పృథ్వీరాజ్ సుకుమారన్ అలియాస్ వరదరాజ్ మన్నార్ గురించి మాట్లాడుకుంటే ది బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు. ప్రభాస్కి పోటీగా చేశారు. అండ్ కమింగ్ టు ది ప్లాట్ గురించి నేనేం మాట్లాడను, ఏం చెప్పినా సరే నేను ఏదో లేక్ చేసినట్టు ఉంటుంది. ప్లాట్ అయితే కంప్లీట్ డిఫరెంట్, మనం ఊహించలేం. మంచి ట్విస్టులు ఉంటాయి. లాస్ట్లో వచ్చే ట్విస్ట్ అయితే మైండ్ పోతుంది అది మీకు. అందుకే స్టోరీ గురించి అయితే నేను ఎక్కువ డిస్కస్ చేయను. Part 1 సీజ్ ఫైర్, ఆ టైటిల్కి జస్టిఫై చేస్తారు. సీజ్ ఫైర్ అయితే అయిపోయింది. అండ్ సలార్ Part 2 ఈజ్ ట్యాగ్లైన్ ఏంటో తెలుసా? శౌర్యాంగ పర్వం. అదేంటి అన్నది మూవీ చూసిన వాళ్ళకి అర్థమవుతుంది. అందుకే ఈ వీకెండ్కి సలార్కి అయితే వెళ్ళండి. డెఫినెట్లీ యూ విల్ ఎంజాయ్ ది మూవీ. అండ్ కమింగ్ టు ది చిల్డ్రన్కి వెళ్ళొచ్చా వెళ్ళకూడదా అని నాకైతే పర్లేదు, వెళ్ళొచ్చు. చిల్డ్రన్స్ తీసుకొని వెళ్ళండి. ఏ రేటెడ్ ఎందుకు ఇచ్చారో నాకు తెలియదు. ఫైట్ సీక్వెన్స్ మరి ఆ మాత్రం అంతకన్నా దారుణమైన ఫైట్ సీక్వెన్సెస్ కూడా ఉన్నాయి. చిన్నపిల్లలతో కూడా వెళ్ళొచ్చు, ఏం పర్లేదు. ఖచ్చితంగా ఫ్యామిలీస్తో వెళ్ళి ఈ మూవీని ఎంజాయ్ చేయండి. అండ్ దట్స్ ఇట్ ఫర్ ద రివ్యూ. నాకైతే మూవీ చాలా బాగా నచ్చింది. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. మీకు ఏం నచ్చలేదో కూడా కామెంట్ చేయండి. ఇంకేమైనా నేను ఇంప్రూవ్ చేసుకోవాలనుకుంటే మీరు కామెంట్స్ రూపంలో తెలియజేయండి. దట్స్ ఇట్ ఫర్ ద రివ్యూ. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.